నేను ఈరోజు చేపల పులుసు పెడుతున్నాను. ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు డ్రై రోస్ట్ చేసాను. దీన్ని మిక్సీ పడతాను. ఇది ఒక కుండలోని అదే ఏంటంటే దీన్ని మట్టి కుండ వండుతున్నాను. నేను చేపల పులుసు బాగుంటుందని చెప్పి ఆయిల్ పెట్టాను. కొంచెం ఆయిల్ వేడెక్కింది కదా, 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేగిపోయింది కదా. ఇప్పుడు ఉల్లిపాయ టమాటా పేస్ట్. ఇది మన సేవెంటి గిన్నెలాగా లేకపోతే కుక్కర్ గిన్నెలాగా పేలట్లేదు, నూనెలో సైలెంట్గా పడుతుంది. ఎంత ఉల్లిపాయ వేసేటప్పుడు మామూలు గిన్నె అయితే టపా టపా సౌండ్ వచ్చేస్తుంది, కానీ చాలా స్మూత్గా ఉంది కుండ. వేగుతున్నప్పుడు కాసేపు మూత పెడితే మగ్గుద్ది. ఉల్లిపాయ బాగా వేగిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పలచగా పట్టాను, ఎందుకు అంటే కొద్దిగా కదా అందుకని. ఇప్పుడు కళ్ళుప్పు వేసి బాగా కలుపుకుంటే ఉల్లిపాయకి పట్టుకుంటుంది. ఇప్పుడు చేప ముక్కలు, పెద్ద చేప వాటా తీసుకొచ్చారు. ఇప్పుడు కారం 2 స్పూన్లు వేస్తున్నాను. ఇది కూర కారం. పచ్చడి కారం కూడా ఉంది, అది ఎర్రగా కనపడటం కోసం. అందులో పులుసు బాగుంటుంది పచ్చడి కారం వేసుకుంటే. అది కాసేపు ఉండి వేస్తాను. ఇలా ముక్కలు వేసిన తర్వాత ఈ దొడ్లో బెండకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది చేపల పులుసులో. బెండకాయలు ఇంట్లోయే, ఈ మామిడికాయ కూడా ఇంట్లోయే. వేసి కాసేపు మూత పెడితే కారం అది వేసారు కదా పట్టుకుంటుంది. పట్టుకున్న తర్వాత అప్పుడు చింతపండు పులుసు వేస్తాను. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్లో అది నీళ్ళు అనమాట. ఇప్పుడు చింతపండు పులుసు. ఇప్పుడు ఇది కూర పచ్చడి కారం, ఎర్రగా ఉంటుంది పులుసు. మా వాళ్ళు పులుసు ఎర్రగల అస్సలకి తినరు, అందుకని సగం అది సగం ఇది వేస్తాను. ఇప్పుడు మసాలా, డ్రై రోస్ట్ చేసిన మసాలా, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు లాస్ట్కి వచ్చింది, అందుకని కొత్తిమీర వేస్తాను. స్టవ్ ఆఫ్ చేస్తేనే అయిపోయింది. పులుసు దగ్గరికి అయిపోయింది. మూత పెట్టేసి కాసేపు ఉంచితే కాసేపటికి నూనె అంతా పక్కకి తీయకూడదు, అప్పుడు చూపిస్తాను. ఇది రెడీ అయిపోయింది చేపల పులుసు. చూసారా, నేను కట్టి 1/2 గంట అయింది, అయినా సరే ఇంకా ఉడుకుతుంది. 10 నిమిషాలు అవుద్దిలే.